అందరికీ వందనాలు. దేవుని మాటని మనం నేర్చుకుందాం. పేతురు రాసిన రెండో పత్రిక మొదటి అధ్యాయము. అందులో మనం పరలోకానికి సమృద్ధి అయిన ప్రవేశం వెళ్ళాలి అని అంటే 11వ వచనంలో ఇలా ఉంది. అలాగున మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యంలో ప్రవేశం మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును అని చెప్పి దేవుని మాటలు చెప్తా ఉన్నాయి. దేవుని రాజ్యంలోకి వెళ్ళాలి అనే కాంక్ష అందరికీ ఉంటుంది, కానీ మనకి సమృద్ధిగా కలగాలి అని అంటే ఎలా బ్రతకాలి అని చెప్పి దేవుని మాటలు మనం చూసుకున్నప్పుడు అలా మన జీవితాలు ఉన్నాయా లేదా అని పరిశీలించుకోగలిగితే చాలా చక్కగా మనల్ని ఆ విషయాలు వెంబడించగలిగితే ఆ సమృద్ధి అయిన ప్రవేశం పొందుకునేలా చేస్తాయి. అందులో భాగంగా మనం కొన్ని విషయాలు నేర్చుకుంటూ ఉన్నాం. 7వ వచనంలో భక్తి యందు సహోదర ప్రేమను అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ లక్షణాలన్నీ మనిషి కలిగి ఉంటే పరలోకానికి ఎలాంటి ప్రవేశం వస్తుందంట? సమృద్ధి అయిన ప్రవేశం వస్తుంది అని చెప్పి చెప్తా ఉంది. సో ఆ భక్తి యందు సహోదర ప్రేమ విషయంలో సహోదర ప్రేమ అంటే ఏంటో మనం కొన్ని విషయాలు నేర్చుకుంటా ఉన్నాం. ఈరోజు మరికొన్ని విషయాలు నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. సహోదర ప్రేమ అని అనేటప్పుడు మనం చూసాం కదా, ఇంట్లో సహోదరుడు ఉంటాడు. మనకి విశ్వాసాన్ని బట్టి మనకు సహోదరులు ఏర్పడతారు. అలాగే మన భాషను బట్టి వీళ్ళు మనకు సహోదరులుగా భావిస్తాం. రాష్ట్రాన్ని బట్టి, దేశాన్ని బట్టి ఇలా సహోదరులుగా భావిస్తాం. కానీ సమస్య వచ్చినప్పుడు ఎవరైనా సహోదరుడే అనే భావం మనకి కలుగుతూ ఉంటుంది ఒక సమస్య వస్తే. అలాంటి పరిస్థితుల్లో మనం ఉంటాం. అలాగే ఒక ఇంట్లో ఇద్దరు సహోదరులు ఉన్నారంటే వారిరువురి మధ్య సంబంధాన్ని మనం చూసినప్పుడు మనం ఎలాగ సహోదర ప్రేమను చూపించగలము అనేది మనకి అర్థమవుతూ ఉంటుంది. ఎలా ఉంటారు? వారు రంగు చూడరు, రూపం చూడరు, వారి అవయవాలు లేకపోయినా, వారు మానసికంగా దివ్యాంగులైనా, వ్యాధుగ్రస్తులైనా, ఎలాంటి వారైనప్పటికీ కూడా వారు మంచి సహోదర ప్రేమతోనే ఉంటారు. ఒక ఇంట్లోనే ఇద్దరు సహోదరులు ఉంటే అలాగే ఒకరినొకరు సంరక్షించుకుంటారు, ప్రోత్సహించుకుంటారు, దారిని చూపిస్తారు, మేలు చేస్తారు, గౌరవాన్ని ఇస్తారు, పరిచయాలు పెంచుకుంటారు, ఇలా నడుస్తారు. ఒక ఇద్దరు సహోదరులు ఒక ఇంట్లో ఉంటే అనే విషయాన్ని మనం పోయిన వారం వరకు నేర్చుకోగలిగాం. ఈరోజు మరొక విషయాలని వారిద్దరు సహోదరుల మధ్య ఉండే విషయాలను చూస్తూ మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఒకే ఇంట్లో ఒక ఇద్దరు సహోదరులు ఉంటే వారిరువురి మధ్య ఒకరిని బట్టి ఒకరికి మంచి ధైర్యం ఉంటుంది, నిర్భయంగా ఉంటారు. ఈ రెండు విషయాలు ఆలోచించండి. ఒకరిని బట్టి ఒకరికి ఎలా ఉంటుంది? ధైర్యం ఉంటుంది. రెండోది నిర్భయంగా వారు ఉంటారు ఒకరిని బట్టి ఒకరు. ఒక సంఘటన నేను చెప్తాను, దాన్ని బట్టి మనం ఈ విషయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నేను స్కూల్లో ఉండేటప్పుడు మాది ఎన్ఏడి జంక్షన్, వైజాగ్లో ఎన్ఏడి. అక్కడి నుంచి మేము కంచరపాలెం వరకు రావాలి. అయితే నేను ఎన్ఏడిలో స్కూల్ అయిపోయిన తర్వాత బస్ స్టాప్లో నిల్చునేటప్పుడు అలాంటి చిన్న తమ్ముడు వచ్చి దగ్గర నించొని, అనియా నువ్వు ఎక్కడికి వెళ్తావు అని అడిగాడు. నేను ఇలా పలానా చోటుకి వెళ్తానంటే, అన్న నీతో పాటు నేను వచ్చేస్తానే అని అన్నాడు. నాతో వచ్చేస్తాను అన్నాడేంటి అని నేను అనుకుంటే, అదేనన్నా నీతో పాటు నేను అక్కడికి వచ్చేస్తాను, నేను అక్కడికే వెళ్తాను, అక్కడే దిగుతాను అన్నాడు. సరే అని చెప్పి బస్సు రాగానే పిల్లోడు కదా ముందు నుంచి ఎక్కించాను. నేను వెనకాతల నుంచి ఎక్కాను. ఎక్కిన తర్వాత నేను ఆ పిల్లోడిని చూస్తున్నాను, ఆడు నా ఆకాశ చూస్తున్నాడు. నేను ఎక్కడ ఉన్నాను, కూర్చోరా బాబు అని చెప్తే ఆడు కూర్చుని అలా ఉంటే నేను అనుకుంటున్నాను, వీడు చిన్నోడు, వీళ్ళు తల్లిదండ్రులు ఎవరు రాలేదు, ఇన్ని ఎలా వదిలేశారా బాబు అని నేను ఆలోచిస్తుంటే నా పక్కన ఒక ఆయన ఆకాశం ఎలా చూస్తున్నాడు. నేనేమో ఆడికాశ చూస్తున్నాను, ఈయనేమో నా ఆకాశ చూస్తున్నాడు అనుకొని నేను ఈయన్ని ఏంటంటే అలా చూస్తున్నారంటే ఆడు మా అబ్బాయి అన్నాడు. మీ అబ్బాయి ఇక్కడే పెట్టుకొని నువ్వేమో తెలియనట్టు ఎక్కడ ఉన్నారు ఏంటంటే భయపడతారు కదని అంటే, మేము ఇద్దరు అన్నదమ్ములు అండి, మా అన్నయ్య సడన్గా నాకు చనిపోయాడు, నేను ఒంటరిని అయిపోయాను, నా పిల్లోడు అలా అవ్వకూడదని చెప్పి ఎవరైనా ఆడికి అన్నయ్యే,
ఎవరైనా ఆడికి తమ్ముడే, ఎవరైనా ఆడికి అక్కే. అలా ఎవరి దగ్గరికైనా వెళ్ళి అన్నయ్య అక్క అని పిలిచి ఆ పిలుపులతో ఆ సంబంధాన్ని ఏర్పాటు చేసుకొని ఆడు నిరంతరం ఆ ధైర్యంతో ఉండాలని నా ఆశ అండి. అందుకే నేనాడు అన్ని విషయాల్లో అలా వెళ్ళాలని నేర్చుకోవాలని నేను ఇలా చేస్తున్నాను. నేను ఆడి వెనకాతలే వెళ్తానండి అని చెప్పాడు. నాకు ఓ విషయం అనిపించింది. ఒక తండ్రి కొన్ని పరిస్థితులు గుండా వెళ్తే ఎలా నేర్పించాలో ఎలా నడిపించాలో అర్థమవుతుందేమో అని అనిపించింది. నిజానికి మనం చూడండి, అక్క చెల్లెలు ఉన్నాం అనుకోండి, అన్నతమ్ములు ఉన్నాం అనుకోండి, ఆ కలిసిమెలిసి వెళ్ళిపోతాం. ఇంకొకరిని తమ్ముడుగా చూస్తామా? ఇంకొకరిని చెల్లిగా చూస్తామా? ఆడు నా తమ్ముడే, ఆడు నా చెల్లె, ఆలు మా అక్కే అనే భావన ఎందుకు రాదు? అలా రాకపోవడం వారి అర్ధాంతరంగా వారు చనిపోయినప్పుడు, వారికి ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు చాలా కృంగుదలకు గురవుతూ ఉంటారు. ఎన్ని పరిస్థితులు చూసినా నీ తోబుట్టువాడే నీ తమ్ముడు, నీ చెల్లి, నీ అక్క. బయటోడు నీకు సహోదరుడు కాదా? అన్న కాదా? చెల్లి కాదా? అక్క కాదా? తమ్ముడు కాదా? నేనేమన్నానంటే ఉండబట్టలేక, సరేనండి రేపటి నుంచి నేను ఆయన చూసుకుంటాను, నేను అన్నలాగానంటే మళ్ళీ అలా సీరియస్గా చూశాడు. ఇదేట్రా నేనేం తిట్టానా? నేను ఆయన ఒక అన్నలా చూసుకుంటాను తీసుకొస్తానంటే నువ్వేం చదువుతున్నావు అన్నాడు. నేనేమో ఒక 9th వచ్చాను, 10th అనండి అంటే ఓ సంవత్సరం అయితే నువ్వు వెళ్ళిపోవా అన్నాడు. వెళ్ళిపోతాను బాబాయ్. ఆ తర్వాత ఆడిని ఎవడు చూస్తాడు అన్నాడు. అంటే ఆ సంవత్సరం వరకన్నా పోనీ నేను చూస్తాను కదా అని అంటే అదే వద్దు. ఈరోజు నువ్వు రేపు ఇంకోడు, ఆడికి అందరూ సహోదరులు అవ్వాలి, ఆడికి అందరూ స్నేహితులు అవ్వాలన్నాడు ఆయన. మీ ఆలోచనకో దండమేండి అని అంటే ఆ పెద్ద ఆయన నాకు ఒక విషయం నేర్పించాడండి. అంటే మనకొక సహోదర భావం కలిగితే ఎక్కడికి వెళ్ళి మన ఇల్లులా భావించగలమా, భావించలేమా? ఎంత హాయిగా ఉండగలం? ఇప్పుడు చూడండి, మన ఇంట్లో ఉన్నంత స్వేచ్ఛ బయటికి వెళ్తూ ఉంటుందా? మన ఇంట్లో ఆకలేసింది అనుకోండి, వెళ్తాం, ఫ్రిడ్జ్ తీస్తాం, ఏమైనా ఉన్నాయో లేవో చూస్తాం, లేదనంటే వెళ్ళిపోతాం. ఇంకేమన్నాడు బయటికి వెళ్ళినప్పుడు కదులుతామా కూర్చుని ప్రదేశం నుంచి? లెగితే ఏమనుకుంటారో, కూర్చుంటే ఏమనుకుంటారో, స్పూన్తో తింటే ఏమనుకుంటారో, చేతితో తింటే, ఇన్ని రకాల ఆలోచనలు. ఆ భావం ఎందుకు రాదు? సహోదర భావం. ఈరోజు ఆ ప్రేమని నువ్వు పంచుకునేలాగా అందరిని సహోదరులుగా చూడగలిగే భావన మనలో ఉండదు కాబట్టి ఆ ప్రేమించే స్వభావం పిల్లల్లో కూడా రాదు. అలా రావాలి అని అంటే తల్లిదండ్రులుగా మనలో ఆ భావన కలిగి ఉండగలగాలి. కాబట్టి మనలో ఆ సహోదర భావం కలిగి ఉండాలని చెప్పి దేవుని ప్రేమ ఎప్పుడు కూడా మనకి నేర్పిస్తూ ఉంటుంది. బైబిల్లోంచి కొన్ని విషయాలు చూస్తూ మనం కొన్ని విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. జకర్యా బైబిల్లో పాత నిబంధనలో 780వ పేజ్ నెంబర్. జకర్యా 7వ అధ్యాయము 8 నుంచి కొన్ని విషయాలు చదువుదాం. జకర్యా 7వ అధ్యాయము 8 నుంచి, పాత నిబంధనలో పేజ్ నెంబర్ 780. మరియు యెహోవా వాక్కు చదువు. మరియు యెహోవా వాక్కు జకర్యాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, సైన్యములకు అధిపతియగు యెహోవా ఈలాగు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు, సత్యమును అనుసరించి తీర్పు తీర్చుడి, ఒకరి యందొకరు కరుణా వాత్సల్యములు కనపరుచుకొనుడి, విధవరాండ్రను, తండ్రి లేని వారిని, పరదేశులను, దరిద్రులను బాధ పెట్టకుడి, మీ హృదయమందు సహోదరులలో ఎవరికిని కీడు చేయదలచుకుడి. ఎవరికి కూడా ఏం చేయకూడదంట? కీడు చేసే ఆలోచన పెట్టుకోకూడదు. ఏం చేయమంటున్నాడంటే నీ హృదయంలో ఏమి ఉండాలంట? వారి ఎడల చెడు ఆలోచన, చెడు తలంపు పెట్టుకోవద్దు అని చెప్తా ఉన్నాడు. అంతేకాదు 9వ వచనంలో అంటున్నాడు, ఒకరి యందు ఒకరు ఎలా ఉండాలంట? కరుణ వాత్సల్యత అంట. వాత్సల్యత అని అంటే అర్థం ఏంటనంటే సహోదరులు, వాత్సల్యత అంటే తల్లిదండ్రులు పిల్లల మీద చూపించే ప్రేమగా చూపించడం. ఇప్పుడు ఆ వాత్సల్యతను ఆయన ఏమంటున్నాడు అని అంటే ఒక్కరి యందు ఒకరు చూపించాలంట. తల్లికి పిల్లలు ఎలా ఉంటే నచ్చుతారు? ఆలోచించి చెప్పండి. తల్లిదండ్రులకి పిల్లలు ఎలా ఉంటే నచ్చుతారు?
పిల్లలు లేరా మీకు? మరి అంతసేపు ఆలోచిస్తారండి. తల్లిదండ్రులు పిల్లలు ఎలాగొన్నా నచ్చుతారు, అవునా కాదా? ఓ దెబ్బేసినా ఏం చేస్తాను, నా కొడుకే కదా అని కడుపులో దాచుకోవడానికి ఇష్టపడతారు. బయట ఉండి అలా దాచుకోగలరా? ఒకరి యందు ఒకరు అలాంటి ప్రేమ కలిగి నడవమంటే, కీడు చేయాలన్న తలంపు చేసే పనులు వారు చేసినా తల్లిదండ్రులు ఎలా అయితే కడుపులో దాచుకొని ప్రేమించగలుగుతారో అలా ప్రేమించమని దేవుని మాట చెప్తా ఉంది. ఈ వాక్కు ఒక ప్రవక్త ప్రత్యక్షమై ప్రజలందరికీ ఆ మాటలు తెలియపరచమని చెప్తున్నారు. ఈరోజు స్వార్థపూరితంగా మనుషులు బతకడానికి ఇష్టపడుతున్న సంఘటనల్లో మనం కూడా నడుస్తూ ఉన్నాం. ఆడి గురించి మనకెందుకు, మనం బతికేది మనం బతుకుదాం, వాళ్ళు ఎలా పోతే మనకెందుకు, మన జీవితాన్ని మనం చూసుకుందాం అనే ఆలోచనలో ఈ నేటి దినాల్లో జరుగుతూ ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో అప్పుడు కూడా ఉండేటప్పుడు దేవుని మాట ఒక ప్రవక్త దగ్గరికి వచ్చి, ఈ మాటలు చెప్పు, ప్రజల్లో ఈ ప్రేమ లేదు, ఒకరినొకరు ద్వేషించుకుంటున్నారు, ఒకరినొకరు ఎలా చంపుకుందాం అని ఆలోచిస్తున్నారు, ఒకరినొకరు ఎలా దోచుకుందాం అని ఆలోచిస్తున్నారు, దేవుని ప్రేమ కలిగి ఒకరినొకరు కరుణా వాత్సల్యం కలిగి నడుచుకోమని చెప్పు అని చెప్పి దేవుని మాట చెప్తా ఉంది. ఈరోజు దేవుని మాట మన దగ్గర కూడా వచ్చి ఆయన చెప్తున్నాడు, ఒకరి యందు ఒకరు ఆ ప్రేమను కలిగి నడుచుకునే వారిగా మనం ఉండాలి అని చెప్పి దేవుని మాట మరొకసారి మనకు నేర్పిస్తా ఉంది. కీడు చేసే ఆలోచన, కీడు చేసే తలంపు మనలో ఎక్కడైనా ఉందేమో దానిని తొలగించుకునే వారిగా మనం ఉంటూ ప్రేమించడానికి ఇష్టపడాలి, కానీ మనం మన సహోదరుని ద్వేషించడానికి కానీ కీడు చేయడానికి కానీ ఇష్టపడకూడదు. నిర్భయంగా ఎప్పుడు ఉంటారు అని అంటే, మన వల్ల ఏ కీడు లేదన్నప్పుడు ఎలా ఉంటారు? చాలా నిర్భయంగా ఉంటారు. మన వల్ల ఏదైనా ఆపద వచ్చిందనుకోండి, ఉండగలరా ధైర్యంగా? లోపడెక్కడో భయం, లోపడెక్కడో ఆందోళన కలుగుతూ ఉంటుంది. ఈరోజు మన వల్ల నిర్భయంగా ఉండాలని దేవుని ఆలోచన కాబట్టి, మనం ఎక్కడైనా ఒకరికి భయపెట్టేవారిగా కానీ, మన వల్ల ఆపద వస్తుందని కానీ, మన వల్ల కీడు వారికి కలుగుతుందని కానీ ఏ రోజు కూడా ఇతరుల ఆలోచన పుట్టకుండా బతకడం సహోదర ప్రేమ. మీ పక్కతో చెప్పండి, మన వల్ల కీడు కానీ, ఆపద కానీ, భయం కానీ కలగకుండా జీవించడం సహోదర ప్రేమ, సహోదరి ప్రేమ. వాళ్ళు సహోదరులు, వీళ్ళు సహోదరులు కదా, వాళ్ళకే చెప్తున్నారు అనుకున్నారు అనుకోండి, మళ్ళీ ఇబ్బంది అవుద్ది. సహోదర ప్రేమ అంటే అందరూ, పురుషులు ఉంటారు, స్త్రీలు ఉంటారు. ఒక ఆవిడ ఏం చేస్తుంది అని అంటే, బట్టలు ఉతికేటప్పుడు సాధారణంగా కొడతారు కదా, ఇలాగా బండకేసి కొట్టినప్పుడు మరి ఈవిడ ఎండబెట్టినట్టు చూడలేనట్టుంది. ఆ దగ్గరలోనే ఎండబెడితే ఈవిడ ఆ బాదినప్పుడు ఈ నీళ్ళన్నీ కూడా ఎండబెట్టిన ఒడియాల మీద పడ్డాయి. ఇప్పుడు ఈవిడ వచ్చింది, ఆరిపోయి ఉంటాయి అనుకుంది. ఆ ఒడియాలు పడితే తెలిసిపోద్ది కదా, చుక్కలు చుక్కలుగా అవన్నీ ఉంటే ఆవిడ చూసి ఏమందంటే, ఈవిడేమో చూసుకోలేదు, అది చూసుకోకుండా ఆవిడ చేస్తే ఆవిడ వచ్చింది. ఇప్పుడు ఈవిడకు భయం లోపల ఏర్పడింది ఈ బట్టలు ఉతికిన ఆవిడకి. ఏమనంటే, ఎప్పుడు ఎలా రివెంజ్ తీసుకుంటుందా అని, ఎప్పుడేం చేస్తుందా అని. ఒక పని మనకు తెలియకుండా జరిగింది అనుకోండి, మన ఆలోచన అలా చేయాలని కాకుండా జరిగింది అనుకోండి, అయినా అవతల వ్యక్తి భయపడుతున్నాడు అని అంటే మనం మంచోళ్ళమనా చెడ్డోళ్ళమనమ్మా? చెడ్డోళ్ళేనా? ఒప్పించుకుంటున్నారా, లేకపోతే నేను చెప్తున్నానని సమాధానం చెప్తున్నారా? ఎవరైనా ఒక పని చేస్తే, ఇప్పుడు మీరు చెడ్డోళ్ళు అన్నారు కాబట్టి చెప్తున్నాను, ఎవరైనా ఒక పని చేస్తే తెలియకుండా చేశారులే అని అనుకోండి అని చెప్పండి మీ పక్క వాళ్ళకి. ఈ మాటలు చెప్పండి, ఒకవేళ మీ పక్క వాళ్ళకి చేయడమా చెప్పండి. ఎవరైనా మీకు నొప్పి కలిగించారనుకోండి, బాధ కలిగించారనుకోండి, తెలియక చేశారులే అని అనుకో అని చెప్పండి. అనుకోగలరా? మీరు చేస్తే అనుకోవాలని ఆశపడరా? నీకో న్యాయం, వాళ్ళకో న్యాయమా? నువ్వు చేస్తే తెలియక చేశానమ్మా అని అంటే వాళ్ళు ఒప్పుకోవాలి, ఇంకోళ్ళు చేస్తే నువ్వు అలా అనుకోవా? సహోదర ప్రేమ అంటే ఒకరి పొరపాటుని మనం దాయగలగడం, ఒకరి బలహీనతను ఓర్చుకోగలగడం. ఈరోజు మనల్ని చూసి నిర్భయంగా ఒకరు బ్రతకాలి అని అంటే మనం వారిని ప్రేమించడానికి
ఎప్పుడు అవకాశం దొరుకుతుందా, ఎలా వారిని ప్రేమించగలుగుతూ వారిని ఆ సంబంధాన్ని మనం ఏర్పరచుకోగలం, సహోదర ప్రేమను ఏర్పరచుకోగలం అనే విషయాన్ని మనం ఎప్పుడు ఆలోచన కలిగి బతకాలి. అంతేకాని ఎప్పుడు దొరుకుతుందా అని ఎదురు చూసే మనసు మనలో ఉందనుకోండి, సహోదర భావం మనలో లేనట్టే, ఆ ప్రేమ కూడా మనలో లేనట్టే. కాబట్టి సహోదర ప్రేమ కలిగి ఉండడం అని అంటే సహోదరుల మధ్యనే కాదు, అందరి మధ్య ఆ భావంతో గడపాలని, అంటే ఆ ప్రేమతో మనం నడవాలని. మీ పక్క వాళ్ళు మాట్లాడకండి, ఎవరి మీదైనా పగ ఉందా మీకని? ఉందా? దాన్ని ఎప్పటికీ వదలను, ఆడిని క్షమించను అనే మనసు ఎవరి మీదైనా ఉందా? లేదా? ఒక ఆవిడ పెళ్ళికి అందరికీ చీరలు పెట్టిందండి. అందరికీ మంచి చీరలు వెళ్ళి ఈవిడికి వచ్చిన చీరకే 2 కన్నాలు ఉన్నాయి. అది కావాలని నాకు ఇచ్చింది అని అంటది ఈవిడ. మిగతా ఆ చీర ఇప్పినట్టన్నా ఉందా? మడత పెట్టే కదా కవర్లు ఇచ్చింది అందరికీ. పెళ్ళికి ఉందా హడావిడిలో ఏదో జరిగి ఉంటుందిలే అని అంటే, ఏటి హడావిడి, నేను ఎలాంటి దాన్ని ఎంత మేలు చేశాను, నాకు ఎత్తదా 2 కన్నాలు ఉన్న చీర? ఆ చిన్న చిరుగులు ఈవిడ చాలా కొంచెం హై పొజిషన్ వెళ్ళి తీసుకొని ఫోన్లో ఏదో ఇచ్చింది సంతోషంతో అని ఆనందించాలి. కానీ ఒక చిన్న బలహీనతను ప్రేమించకుండా ఈవిడికి ఇచ్చినప్పుడు ఎలాంటిది ఇద్దాం అనుకుంటా చెప్పండి? 2 4 కన్నాలు అవ్వాలి చిన్నపిల్లలాగా. నువ్వు దెబ్బ ఎత్తి నేను 2 దెబ్బలు అన్నట్టు మనకి ఎలాంటి చేశారో అలాంటి చేయడానికి ఇష్టపడతా ఉంటారు. ఈరోజు ఇలా జరిగిందమ్మా అని చెప్పి ఆ వార్త ఆవిడ దగ్గరికి వెళ్ళిపోదా? నువ్వు ఇచ్చిన చీరలో 2 కన్నాలు ఉంటే ఆవిడ ఊరాన్ని చాటేస్తుంది. వెళ్ళిపోద్దా? ఆవిడికి వెళ్ళిపోతుంది. ఈవిడ అనుకుంటుంది, ఓ పక్క ఇటు చూడాలా కార్యక్రమం, దాని బాధ నోరు ముయ్యాలా, ఆవిడ తెలియని టెన్షన్లండి. నీ వల్ల మరొకరు టెన్షన్ పడకుండా ఉండగలరా? మీ పక్కన అడగండి. నీ వల్ల మరొకరు టెన్షన్ పడకుండా ఉండగలరా? ఎందుకు టెన్షన్ పడతారు? ఇదే మరి నిర్భయంగా నిర్భీతిగా ఉండడం అని అంటే, నీ దగ్గరికి ఏం జరిగినా ఆవిడైతే నా గుట్టు కాస్తుందండి, నా గురించి ఆలోచిస్తుందండి, ఎవరి క్షేమమైనా ఆలోచిస్తుందండి, మరొకరికి హాని చేసే మనసు ఆవిడది కాదండి, ఆయనది కాదండి. ఆయన చాలా చక్కగా ఏ పరిస్థితి వచ్చినా సర్దుకుపోయి నడవగలడండి, సర్దుకుపోయి వెళ్ళగలడని ఈ భావం ఆవిడలో ఉందండి, ఆయనలో ఉందండి అని మన గురించి చెప్తారా? చెప్పగలరా? ఏం చెప్తారు మన గురించి? అయ్యి బాబోయ్, ఆలోచించండి. సహోదర ప్రేమ కలిగి ఉంటే, అదే మన అక్క అయితే, మన చెల్లి అయితే వెంటనే పరిగెత్తి వెళ్ళి, అక్క చూడే కొన్ని చీరలు చిరిగిపోయినట్టున్నాయి, నాకు ఒకటి వచ్చింది, ఇంకా ఎవరికైనా ఇచ్చిస్తావు, ఒకసారి ఉండు, అన్ని ఇప్పి చూద్దాం, ఇచ్చే ముందు ఒకసారి చూద్దాం. నీ అక్క అయితే వెళ్ళి ఒక న్యాయం, నీ చెల్లి అయితే వెళ్ళి ఒక న్యాయం, బయట వాళ్ళైతే ఒక న్యాయమా? కప్పగలిగిన ప్రేమించగలిగిన సహోదర ప్రేమ ఈరోజు లేకపోతే సమాజంలో విలువలు కోల్పోయిన పరిస్థితుల మధ్య మనం నడుస్తూ ఉన్నాం. నువ్వు విలువైన వాడిగా నిలబడితే, నీ తోటి వారిని విలువైన వారిగా నిలబెట్టగలిగితే సమాజం బాగుపడుతుంది. ఈరోజు దేవుని మాట మనల్ని అలా నడిపించాలని ఆశపడుతుంది. కాబట్టి హృదయంలో ఎక్కడా కూడా కీడు దాచుకోవద్దు, హృదయంలో ఎక్కడా కూడా చెడుతనాన్ని దాచుకోవద్దు, హృదయంలో ఎక్కడా కూడా ఆ చెడ్డ తలంపులతో నింపబడడానికి అవకాశం ఇవ్వద్దు. ఆదికాండము 50వ అధ్యాయము 50వ అధ్యాయము 15 నుంచి కొన్ని మాటలు చదువుదాం. ఆదికాండం 50వ అధ్యాయము 15 నుంచి చదువుదాం. యోసేపు సహోదరులు తమ తండ్రి మృతి పొందుట చూచి, ఒకవేళ యోసేపు మన యందు పగపట్టి మనం అతనికి చేసిన కీడంతటి చొప్పున మనకు నిశ్చయముగా కీడు జరిగించునను అనుకొని యోసేపునకు ఈలాగు వర్తమానం పంపిరి. ఒకసారి ఈ మాట జాగ్రత్తగా ఆ పదాలు ఆలోచించడానికి ప్రయత్నించేయండి. వీళ్ళు ఒక తండ్రికి కుమారులు, వీళ్ళందరూ ఎంతమంది అని అంటే ఒక 12 మంది ఉన్నారు. అందులో అందరూ కలిసి ఒకరిని వేరు చేశారు. ఒక తండ్రికి 12 మంది కుమారులు ఉన్నారు. అందరూ కలిసి ఒకరిని ఏం చేశారు? వేరు చేసి, ఇబ్బంది పెట్టి, కీడు చేసి చాలా హింస పెట్టారండి. హింస పెట్టేస్తే కొద్ది రోజులకి ఏం జరిగింది అని అంటే, ఎవరినైతే హింస పెట్టారో
ఆడందరికీ రాజు అయిపోయి కూర్చున్నాడు. అందరికీ పై స్థానంలో కూర్చునిపోయాడు. ఇప్పుడు మిగతా వాళ్ళందరికీ లోపల భయం ఏంటనంటే, ఇప్పుడు ఆడు అంత స్థాయికి వెళ్ళిపోయాడు, మనల్ని వదలడేమో, నాన్న కూడా చచ్చిపోయాడు, ఇప్పుడు మన మీద కక్ష తీర్చుకుంటాడు. నాన్న ఉంటే ఏం చేస్తాడు, ఒరే అన్నీని క్షమించరా, తమ్ముడిని క్షమించరా అని కాస్తాడు. తల్లిదండ్రులు ఉంటే పిల్లల మధ్య గొడవ ఆడుతుంటే ఊరుకుంటారా, సమాధానపరుస్తారా? సమాధానపరుస్తారు. సమాధాన పరచని తల్లిదండ్రులు ఏమనాలి? గొడవలు పెట్టే తల్లిదండ్రులు ఏమనాలి? న్యాయం అన్యాయం అని ఒకటి ఉంటుందండి. అంతా తీసుకెళ్ళి కూతురికి, అంతా తీసుకెళ్ళి కొడుక్కి ఇలా చేస్తూ ఉంటే వాళ్ళిద్దరి మీద సమాధానం ఉంటుందా? ఏదైనా న్యాయం చేయాలి. కష్టపడినోడికి ఆహారం పెట్టండి, మీ ధనాన్ని ఇవ్వండి, లేనోడికి అందులో భాగాన్ని ఇవ్వండి. వీళ్ళకి 2 ఇస్తే వాళ్ళకి ఓ భాగం ఇవ్వండి. వాళ్ళు కూడా నెమ్మదితో సంతోషంతో బతకాలి. అంతేగాని నీకు పెడుతుంది కదా అని మొత్తం అంతా ఆవిడికి దొరికితే ఆడికి కక్ష రాదా? చెల్లి మీద, అన్న మీద కక్ష రాదా? వస్తుంది. ఈరోజు భార్యలు కూడా ఏం తయారంటే, దానికెందుకు ఆడికెందుకు, సహోదరుల మధ్య సంబంధం తెంపే వారుగా మారుతూ ఉంటారు. అలా మారకూడదు. తండ్రి చనిపోయాడు కాబట్టి ఎక్కడైనా పగ తీర్చుకుంటారేమో అని కొంతమంది తల్లిదండ్రులు అంత మంచోళ్ళండి. సహోదరుల మధ్య ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకుంటారు, ఆ ఐక్యతను కాపాడుకుంటారు, విలువలు కుటుంబంతో నడిపించడానికి ఇష్టపడుతున్నారు. మీరు అలా తల్లిదండ్రులుగా కూడా ఉండాలి. రైట్. తండ్రి చనిపోయాడు కాబట్టి ఇప్పుడు ఎక్కడైనా తమ్ముడు మన మీద పగ తీర్చుకుంటాడేమో అన్న భయం వారిలోకి వచ్చి వాళ్ళు ఏమంటున్నారమ్మా, యోసేపునకు ఇలాగు వర్తమానం పంపిరి, ఉమ్, నీ తండ్రి ఉమ్, తాను చావక మునుపు ఉమ్, ఆజ్ఞాపించినదేమనగా, ఉమ్, మీరు యోసేపుతో ఉమ్, నీ సహోదరులు ఉమ్, నీకు కీడు చేసిరి గనుక ఉమ్, దయచేసి వారి అపరాధమును ఉమ్. వారి పాపమును క్షమించమని ఆ, అతనితో చెప్పుడనెను. ఏమంటున్నాడంటే, మిగతా అందరు కలిసి నాన్న చచ్చిపోకముందే చెప్పాడురా, నువ్వు మమ్మల్ని మీద ఏదైనా పగ తీర్చుకుంటామేమో, మమ్మల్ని క్షమించమని నాన్న చెప్పేశాడు అని చెప్పి ఎంత భయపడుతున్నారంటే ఆ భయం వెంటాడుతూ ఉంది. ఇప్పుడు నేను ఆలోచించండి, ఓ తప్పు చేస్తే ఆ మనిషిని ఆ భయం వెంటాడుతుంది. వెంటాడదా? ఏమన్నా అవుతుందేమో, ఏమన్నా జరుగుతుందేమో, దొరికిపోతామేమో, తెలిసిపోద్దేమో, రకరకాల భయాలు మనుషులు వెంటాడుతూ ఉంటాయి. ఆ భయంతోనే సగం రోగాలు తెచ్చుకుంటారండి చాలామంది. ఈరోజు బీపీ వచ్చిందంటే, షుగర్ వచ్చిందంటే, ఒత్తిడి వల్ల నరాలు సరిగ్గా రక్త ప్రసరణ చేయలేకపోతున్నాయి అని అంటే, ఈ నరాల బలహీనత, లేకపోతే ఈ ఒత్తిడి, బీపీ, షుగర్ ఇవన్నీ ఎందుకు వస్తాయి? కూర్చుంటారు కానీ మనుషులు ఆలోచనలన్నీ ఎక్కడో పరిగెడతా ఉంటాయి. మనిషి మాత్రం ఇక్కడే ఉంటుంది. సడన్గా కలిపామనుకోండి, ఏమ్మా ఏమైంది అని అంటారు. ఇక్కడ లేవా అని అంటే, ఇక్కడే ఉన్నాను కానీ ఏడు చెప్తాం కష్టం, ఏడు చెప్తాం బాధ, ఆ ఆలోచనలన్నీ ఎక్కడో మెదులుతూ ఉంటాయి. అలాగా ఒక కీడు ఇబ్బంది చేసినోడికి మనసంతా కూడా ఏదో తెలియని భయాలు, ఏదో తెలియని ఆందోళనలు ఉంటాయి. ఆ ఆందోళనతోనే సగం ఆరోగ్యం వాళ్ళకి పాడైపోయింది. కాబట్టి వాళ్ళ ఏడల మీ ప్రేమని చూపించడానికి ఏం చేయాలి? వాళ్ళ ఏడల మన ప్రేమ ఆయన ఏమన్నాడు చూడండి, 20 వచనంలో, యో- 19 వచనం చదువు. యోసేపు ఉమ్, భయపడకుడి, ఏమన్నాడమ్మా? భయపడొద్దు అని చెప్పాడు. ఈరోజు మనకెవరైనా ఒక అపాయం కలిగించి ఆ లోపల ఒత్తిడి ఫీల్ అవుతున్నారు అనుకోండి, నువ్వు వెళ్ళి ఒక సహోదరుడిగా భయపడద్దు, ఏదో అలా జరిగిపోయింది పర్లేదులే అన్న ధైర్యం మాట చెప్పగలవా? నీ నీ ఎడల ఎవరైనా మన ఎడల ఒక చేయకూడని పని జరిగించినప్పుడు అది మనకు నొప్పి కలిగించవచ్చు, బాధ కలిగించవచ్చు, ఇబ్బంది కలిగించవచ్చు. కలిగించిన దాని విషయంలో మనం వెళ్ళి ఏం భయపడొద్దు అంటే, మన స్థానం పెరిగిపోయింది అనుకోండి, మనం వారికంటే హెచ్చయిపోయాం అనుకోండి, అధికారం మన చేతిలో ఉందనుకోండి, వాళ్ళు పని అవసరంతో మన దగ్గరికి వచ్చారనుకోండి, ధైర్యంగా రాగలరా మన దగ్గరికి? మనం అధికార స్థానంలో ఉన్నాం, ఒక అవసరంతో మన దగ్గరికి వచ్చిన వాడు మన కీడు చేసిన వాడు అనుకోండి, ధైర్యంగా మన దగ్గర రాగలరా? ఎందుకు రాలేరు? వాళ్ళ భయం, నేను చేసింది వాడు గుర్తుపెట్టుకుంటాడేమో, జ్ఞాపకం చేసుకుంటాడేమో, ఇప్పుడు నా అవసరం ఉంది, చేస్తాడో చేయడో, ఈ రకరకాల ఆలోచనలు ఉంటాయి. అలాంటి వారి ఎడల భయపడొద్దు, మీరు నాకు కీడి చదువు తల్లి, 20 వచనం చదువు. మీరు నాకు కీడు చేయను ఉద్దేశించితిరి గాని నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలకు బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. ఒకరు కీడు చేస్తే దేవుడు దాన్ని మేలు కొరకే నాకు చేశాడు అని చెప్పే భావం చెప్పగలమా? ఎవరైనా కీడు చేస్తే, బాధ కలిగిస్తే, దేవుడు మేలు కొరకే దాన్ని ఉద్దేశించాడు,
మీరేం పర్వాలేదు, భయపడొద్దు అని చెప్పగలిగిన ప్రేమ సహోదరుని ప్రేమ. ఈరోజు నీ నీతో ఎవరైనా ఉంటే నిర్భయంగా ఉండగలగాలి, నిర్భీతిగా ఉండగలగాలి, ధైర్యంగా ఉండగలగాలి. ఈ 3 పనులు మన జీవితంలో జరిగి ఉన్నప్పుడే మనం సహోదర ప్రేమ కలిగిన వారము అనేది మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు అనంటే మనం ఏ ప్రదేశంలో ఉన్నా సహోదరుడు మన పక్కన ఉంటే ఒక ధైర్యం, ఒక సంతోషం ఉంటుంది. అలా మనం ఎక్కడున్నా సరే మన వలన ఇతరుల్లో ఆ ధైర్య భావన, ఆ సంతోష భావన ఉండాలి తప్ప మరొక భావన మన నుంచి వారు వెళ్ళగలుగుతున్నారంటే, తీసుకోగలుగుతున్నారు అని అంటే మన ఎడల ఆ సహోదర ప్రేమ లేదు అనేది మనం తెలుసుకోవాలి. కాబట్టి ఆ మంచి సహోదర ప్రేమ కలిగి ఒకరినొకరు మనం ఆదరించుకునేలాగా, ధైర్యపరిచేలాగా, వారు చేస్తున్న కీడుల విషయంలో వారు భయపడుతున్నారు కాబట్టి మనం వారిని హక్కున చేర్చుకునేవారుగా మనం ఉండాలి అనే విషయాల్ని దేవుని మాటలు మనకి తెలియపరుస్తూ ఉన్నాయి. కాబట్టి అలాంటి సహోదర ప్రేమ కలిగి ఉండడానికి మనం ప్రయత్నం చేద్దాం. లేవి కాండము 19వ అధ్యాయము 33, 34 ఒకసారి చదువుదాం. లేవి కాండము 19వ అధ్యాయము 33, 34 ఒకసారి చదువుదాం. నీ దేశమందు పరదేశి నీ మధ్య నివసించినప్పుడు వానిని బాధింపకూడదు. మీ మధ్య నివసించు పరదేశిని మీలో పుట్టిన వాని వలె ఎంచవలెను. ఎలా ఎంచాలంట? ఎవరిని? పరదేశి అంటే ఎవరు? మనవాడు అనే ఇది లేనివాడు కదా, బయటవాడు కదా. పరదేశి అంటే మన దేశపు వాడు కానివాడు, మనకి ఏ రకమైన సంబంధం లేదు. అలాంటి వాడు మన దగ్గర ఎలా ఉండాలంట? ఎలా బతకాలని చెప్తుంది? హాయిగా బతకాలని చెప్తుంది. ఉంటారా? ఎవరైనా పొరుగోడు వచ్చి, బయట ఊరోడు వచ్చి మన ఊరిలో అలా అభివృద్ధి పొందేస్తున్నాడు అనుకోండి, ఏమంటారు చెప్పండి? వీడు బయటోడు వచ్చి ఎలా ఎదిగిపోతున్నాడు చూడరా, మన వాళ్ళకంటే బాగా ఎదిగిపోతున్నాడు, ఇలాగైతే కష్టమైపోద్ది, ఆయన అలాగనే ఆపాలా? వస్తుంది రాదు ఆలోచన. ఒక ఊర్లో అలాగే జరిగిందండి. ఆయన వచ్చి చాలా లబ్ధి పొందుకున్నాడు. అందరూ ఆయనకి ఎలాగా ఆయన పడగొట్టాలని ఆలోచిస్తున్నారు. ఈయనేమనుకున్నాడంటే ఈ ఊరు నాకు అన్నీ ఇచ్చింది, ఈ ఊర్లో స్కూల్ కట్టాలి, హాస్పిటల్ కట్టాలి, ఈ ప్లాన్లో ఆయన ఉన్నాడు. అన్నీ ఉంటే వాళ్ళు ఈయన ఎలా పడగొట్టాలని చెప్పి ఈయన ఉద్యోగం పనిచేస్తున్న దగ్గర ఈయన మీద వీళ్ళే ప్లాన్ చేసుకొని ఒక చెడ్డ రిమార్క్ వేయడానికి ప్రయత్నం చేశారు. మొత్తానికి సక్సెస్ అయ్యారు. వీళ్ళు సక్సెస్ అయ్యి ఆయన మీద నిందపడి ఆయన్ని 3 నెలలు సస్పెండ్ చేశారు. ఈయన కూర్చొని చాలా దిగాలుగా బాధపడ్డాడండి. ఏంటి, ఎందుకు ఇలా జరిగింది అని అంటే, చేసిందంతా ఎవరనంటే ఈలూరులే. ఈయన ఈ వార్త తెలుసుకున్నాడు. తెలుసుకున్న తర్వాత ఈయనకి మరింత ప్రేమ పుట్టిందంట. ఏమైంది? ఈయనకి మరింత ప్రేమ పుట్టిందంట. ఏం చేశారు వాళ్ళు? 3 నెలలు సస్పెన్షన్ చేస్తే ఈయనకి ఏమైంది? మనకేం పుడుతుంది? దేశమా? ఈయనేమో హాస్పిటల్ కడదాం అనుకున్నాడు, స్కూల్ కడదాం అనుకున్నాడు. ఏం చేస్తాడు ఈయన నెక్స్ట్? ఆ 2 ఆపేతాడా? ఆపేతాడా? ఈయనేమో ఆ పనులు త్వరగా చేయించాడంట. ఈ 2 స్కూల్ హాస్పిటల్ కట్టిగానే వీళ్ళందరూ అబ్బా మన ఊరికి హాస్పిటల్ వచ్చిందిరా, స్కూల్ వచ్చిందని, ఇంక మన ఊరు దాటి అక్కడికి వెళ్ళాల్సిన పని లేదురా అని చెప్పి చాలా సంతోషంగా అన్నీ అనుభవిస్తున్నారు. కానీ ఎవడు కట్టించాడని అడగట్లే, ఎవరు చేశారు ఇది అని అడగట్లే. గవర్నమెంట్ చేసిందేమో వెళ్ళిపోతున్నారు. అంతా జరుగుతున్నాయి, అంతా అయిపోతున్నాయి. ఈయన ఒకరోజు కనపడ్డాడు. మళ్ళీ 3 నెలల తర్వాత ఉద్యోగంలో జాయిన్ అయిపోయాడు. ఆ రిమార్క్ ఏంటని పరిశీలించినప్పుడు అది తప్పిదమైందని తెలిసింది. ఈయనకి ప్రమోషన్ కూడా ఇచ్చారు. ఎందుకంటే సస్పెన్షన్ 3 నెలలు తగ్గించారు కాబట్టి ప్రమోషన్ కూడా ఇచ్చారు. ఈయనంతా ఎదిగిపోయిన తర్వాత ఒకరోజు ఎవరికో తెలిసిపోయిందండి వార్త, ఈ స్కూలు, ఈ హాస్పిటల్ కట్టించింది మనం ఉద్యోగం పీగించాం కదా ఆయనే అని. ఇప్పుడు వీళ్ళందరూ అదే ఏదో అంటారు కదా సామెత, చేతులు కాలిన నక్కలాగా పిల్లిలాగా ఆకులు పట్టుకుందాం అన్నట్టు, అలాగా అందరూ ఈయన దగ్గరికి ఎలాగ వెళ్ళాలా,
ఎలాగెళ్ళాలా ఎలాగెళ్ళాలా, ముందేమో ఎలా దించాలా ఎలా దించాలా ఎలా దించాలి, ఇప్పుడేమో ఎలాగెళ్ళాలా ఎలాగెళ్ళాలా. మొత్తానికి అందరూ రే ఎలాగో తప్పు చేసాంరా, ఆయన మనకు మేలు చేశాడురా, వెళ్ళి ఇప్పుడైనా పలకరించాలరా అని అంటే అందరూ ఆలోచించి వెళ్ళి అందరూ పెద్దలందరూ వెళ్ళి ఆయన దగ్గర నుంచి, అయ్యా మీరు మా ఊరు వచ్చి మాకు మేలు చేస్తారని మేము అనుకోలేదు, మీ కీడు చేద్దామని మేము అనుకొని మేమే చేసామనంటే నాకు తెలుసు అన్నాను అన్నట్టు ఆయన. అంటే అందరూ కళ్ళని నీరు కార్చుకొని, తెలిసి ఎలా అయ్యా మీరు కట్టించారు స్కూళ్ళు, తెలిసి ఎలా మీరు హాస్పిటల్ కట్టించారు, మేము ఇలాంటి వారమని తెలిసి మాకు మేలు చేయడానికి మీకు ఎలాంటి మనసు వచ్చింది అని అంటే, తృణీకరించింది నన్ను ఒకసారి నా ఊరు, కానీ నేను తృణీకరం పొందిన దాన్ని మిమ్మల్ని తృణీకరించే మనసు నాకు రాకుండా చేసింది అని చెప్పాడు. ఈరోజు నువ్వు గాయపరచబడిన తర్వాత మరొకరు గాయపరచబడాలనే మనసు నీలోకి వచ్చింది అని అంటే నీ గుండె ఎంత రాయి అయిందో చూడండి. నేను బాధపడ్డానికి సరిపోద్ది, వాళ్ళు ఎందుకు బాధపడాలి? దేవుడు నాకు ఇచ్చిన దాంతో వాళ్ళని దీవిద్దాం, దేవుడు నాకు ఇచ్చిన దాంతో వారిని లేవనెత్తుదాం, దేవుడు నాకు నేర్పించిన దాంతో వారికి నేర్పిద్దాం పాఠం. నన్ను ఒకరు తోసేశారు, నేను నిలబడ్డాను, వాళ్ళని ఎందుకు నేను తొయ్యాలి అని అనుకున్నాడు. ఈరోజు మనల్ని ఒకరు కింద పడేస్తే, మనల్ని ఒకరు బయటికి తోసేస్తే ఆ అనుభవించిన బాధ ఆడు కూడా అనుభవించాలని కోరుకుంటాం. అసలు మానవత్వమేనా అది? సహోదర ప్రేమ కలిగి ఉండాలని దేవుడు చెప్తా ఉంటే కనీసపు మానవ విలువలు లేకుండా బతుకుతున్న బ్రతుకుల్ని ఏమనాలి అసలు? దేవుని మాట చెప్తుంది ఎలా బతుకుతున్నాం. సామెతలు 3వ అధ్యాయం 29వ మాట చదువుదాం. సామెతలు 3వ అధ్యాయం 29. నీ పొరుగువాడు నీ యొద్ద నిర్భయముగా నివసించినప్పుడు వానికి అపకారం కల్పింపవద్దు. అపకారం ఏం చేయొద్దంట? కల్పించొద్దంట. కొంతమంది సహోదర భావాన్ని తీసుకుంటారు, పొందుకుంటారు. మనం వాళ్ళకి ఇవ్వకపోయినా అక్క అని పిలుస్తూ ఉంటారు, అన్న అని పిలుస్తూ ఉంటారు. అలా పిలిచి ప్రేమగా మనతో నడుచుకోవడానికి ఇష్టపడతా ఉంటారు. అది కొంతమంది చూసి ఓర్వలేరండి. ఇదేంటిది, ఇది అక్క అనేస్తుంది, అన్నయ్య అనేస్తున్నాడు, మరీ ఇంత చనువు తీసేసుకుంటుంది అని చెప్పి కొంతమంది ఒప్పుకోలేరు, ఓర్వలేరు. ఎందుకు ఓర్వలేరు అని అంటే ఈ లోపల భేషజాలు ఉంటాయి. అంటే అందరినీ కలుపుకొని వెళ్ళగలిగే స్వభావం చాలామందికి ఉండదు. ఉండలేనప్పుడు అలా కలుస్తున్న వారికి దగ్గర చేర్చుకోవడం సరికదా, దగ్గర తీసుకోవడం కాకుండా వచ్చిన వారిని దూరం పెట్టే మనసు చాలామందిలో ఉంటుంది. ఈరోజు నీకు లేని లక్షణం మరొకరికి మంచి లక్షణం ఉందనంటే నేర్చుకునే అలవాటు సహోదర ప్రేమ. కలుపుకోగలిగిన మనస్సు కొంతమందికి ఉంటుంది. వాళ్ళు వచ్చినప్పుడు చేర్చుకోగలిగిన మనస్సు కూడా మనకు లేకపోతే మనకి విలువలు ఉన్నాయా? మనం ఎలాగా వెళ్ళలేం కొంతమంది దగ్గరికి. వాళ్ళు మన దగ్గరికి వచ్చినప్పుడు చేర్చుకునే మనసు మనలో ఉంటుందా, హీనంగా చూసే మనసు మనలో ఉంటుందా? ఎలాంటి మనసు ఉండాలి? సహోదర ప్రేమ అంటే చేర్చుకోగలిగిన మనసు ఉండాలి. అలా అంటున్నాడు ఆయన. ఒక పొరుగువాడు నీ దగ్గరికి వచ్చి నిర్భయంగా ఉండగలుగుతున్నాడు అని అంటే ఆడికి ఏ రోజు కీడు చేయడానికి ఆలోచించొద్దు అని అంటాడు. కొంతమంది, ఒక ఆవిడ ఒక ఇంట్లో పనిచేసేటప్పుడు చాలా నమ్మకంగా పనిచేసేదండి. పనిచేసేటప్పుడు ఒకసారి ఒక వస్తువు పోతే ఎవరి మీద అనుమానం వస్తుంది చెప్పండి? పని చేయడానికి వచ్చిన ఆవిడ మీద వస్తుందా? ఆవిడ మీద వచ్చింది అనుమానం. ఆవిడ మీద వస్తే ఈవిడ ఎప్పుడు కూడా అలాంటి మనస్సు కలిగినట్టుగా వాళ్ళకి ఎప్పుడు అనిపించలేదు. అనిపించకపోతే వీళ్ళు ఏమన్నారంటే పనిలోంచి రావడం మానేయమ్మా అని అన్నారు. ఆవిడ ఒకసారి, అమ్మా మిమ్మల్ని బట్టి నేను ధైర్యంగా నా కుటుంబాన్ని పోషించుకుంటున్నాను, నా పిల్లలు బాగా చదువుకుంటున్నారమ్మా, ఇప్పుడు నన్ను తీసేస్తే నా పని ఏమవుద్దమ్మా, ఒకసారి ఆలోచించండి అమ్మా అంటే వాళ్ళు ఈవిడ మీద నిందేయలేదు, కానీ ఈవిడ్ని ఉద్యోగం నుంచి మాత్రం తీసేద్దామని చెప్పి డిసైడ్ అయ్యారు. అయితే ఆవిడ చాలా ప్రాధాయపడింది, అమ్మ ఏమైందమ్మా చెప్పండి అమ్మా, నా వల్ల ఏమైనా తప్పైందా, నేనేమైనా తప్పు చేశాను, పొరపాటు చేశాను చెప్పండి. ఎంతో బతిమలాడుకుంది. ఎంత చెప్పినా వాళ్ళు వినలే, తీసేశారు. తీసేస్తే ఈవిడ చాలా దుఃఖపడింది. తీసిన మరుసటి రోజే దొరికిందండి. ఇప్పుడు వీళ్ళందరి బాధ ఏంటంటే ఆవిడ ఎలాంటిది,
చాలా నమ్మకమైంది. ఇప్పుడు ఆవిడ మొఖం మేము ఎలా చూపించుకోము, ఆవిడ ఎంత మంచిదే. ఇప్పుడు ఉద్యోగం తీసుకున్న తర్వాత ఆవిడకి వీళ్ళ మీద ప్రేమ ఉంటుందా, కోపం ఉంటుందా? వీళ్ళు మామూలుగా వెళ్తూ ప్రేమగా ఆవిడ చూస్తుంటే అమ్మగారు అని పరిగెట్టుకొని వచ్చి చేతులు బ్యాగ్ తీసుకుందంట. ఉండు అంటే లేదు లేదు పట్టుకుంటా, నేనేం ఉద్యోగంలో జాయిన్ అయిపోలేండి, మీ బరువు మోస్తాను, మీరు నా అమ్మగారే అన్న ప్రేమతో ఆవిడ దగ్గరికి వచ్చి ఈవిడికి ఆ సేవ చేస్తా ఉంటే, మరలా వస్తావా పనికని అడిగింది. అమ్మ మీరు ఇప్పుడు చెప్పండి, నేను ఇప్పుడే వచ్చేస్తాను మీ దగ్గరికి అని అన్నది. ప్రేమగా ఆవిడ నా సంబంధి అని అనుకుంది. ఒక వీళ్ళ స్థాయి కాకపోయినా, వీళ్ళ స్థితి కాకపోయినా, ఆవిడ నా నా వారు, నా ఇంట్లో మనిషి అన్నట్టుగా ఆ కింద ఉన్న ఆవిడ చూడగలిగింది. పైన నువ్వు ప్రేమించలేకపోతున్నావే, సమాజం నీకు ఉన్నత స్థాయి అని అనుకుంటున్నావు, కింద ఉన్న నువ్వు పైకి చేయలేకపోతున్నావు అంటే ఆవిడ గొప్పదా, కింద ఉన్న ఆవిడ, పైన నువ్వు గొప్పడువా? ఎవరు గొప్పలు? కింద ఉన్న ఆవిడ గొప్పదా? ఈరోజు విలువలు అంటే ఏంటో మనకు తెలుసు, ఎలా గొప్పవారు అవుతారో మనకు తెలుసు. కానీ కొన్ని కట్టుబాట్ల మధ్య మనం ఉంటూ సహోదర ప్రేమను చూపించేవారిగా మనం బతకలేకపోతా ఉన్నాం. దేవుని ప్రేమ మనం ఉన్నాము అని అంటే మన భావం, ఆ సహోదర భావన అందరికీ కలిగించి ఆ ప్రేమను చూపించాలి. కీర్తన 31, 13, 14 చదువుకుందాం. 31వ కీర్తన 13, 14. అనేకులు నా మీద దురాలోచనలు చేయుచున్నారు, నాకు ప్రాణహాని చేయుటకు యోచించుచున్నారు. వారు గుసగుసలాడుట నాకు వినబడుచున్నది, నలుదిశలు నాకు భీతి కలుగుచున్నది. యెహోవా, నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నీవే నా దేవుడు అని నేను అనుకొనుచున్నాను. ఒకసారి ఈ మాట ఆలోచించండి. ఆయన ఏమంటున్నాడంటే, దావీదు గారు, అందరూ నా మీద చాలా రకాల మంచి ఆలోచనలు ఉన్నాయా, దురాలోచనలు ఉన్నాయా? చాలా దురాలోచనలు చేస్తూ ఉన్నారు. నా ప్రాణం ఎలా పోద్దా అని ఎదురు చూస్తూ ఉన్నారు, ఎలా తీయాలని యోచిస్తూ ఉన్నారు. అవన్నీ నాకు వినబడతా ఉన్నాయి. కానీ నేను నిన్ను చూస్తున్నాను ప్రభా, నువ్వు నన్ను సంరక్షించు అని అంటున్నాడు. ఒకరు ఏ ప్లాన్ వేస్తున్నారో మనకు వ్యతిరేకంగా, అవన్నీ మనకు తెలిసిపోయి అనుకోండి, దానికి వ్యతిరేకంగా ఏం చేయాలని ఆలోచించమా? వాళ్ళ పన్నాగాలు, వాళ్ళ ప్లాన్లు అన్నీ మనకు తెలిసిపోతున్నాయి అనుకోండి, వాటికి వ్యతిరేకంగా వాళ్ళకి ఏం చేద్దామా అని ఎదురు చూస్తూ ఉంటాం ఖచ్చితంగా. ఎవరైనా అలా చేస్తారు. ఎందుకు? ఆడు నాకు చేద్దాం అనుకుంటున్నాడు కదా, ఇప్పుడు నేను ఆడికి ఏంటో చూపిద్దాం అనుకుంటారు. కానీ నేనేమంటున్నాడంటే, ప్రభా నేను నీ మీద అనుకుంటున్నాను, నీ దగ్గరికి వస్తా ఉన్నాను, నేను నిన్ను ఆశ్రయిస్తున్నాను, నన్ను సంరక్షించు, నన్ను కాపాడు అని చెప్పి దేవుణ్ణి ఆశ్రయిస్తా ఉన్నాడు. ఈరోజు కొన్నిసార్లు మనకి జ్ఞానం ఉండొచ్చు, బలం ఉండొచ్చు, అధికారం ఉండొచ్చు, నువ్వు చేయగలిగిన చాలా సామర్థ్యాలు నీకు ఉండొచ్చు. కానీ ఎదుటివాడు చేస్తున్న ఆలోచనలు నీకు తెలిసిపోయిన తర్వాత ప్రేమించగలిగే మనస్సు దేవుణ్ణి ఆశ్రయిస్తే తప్ప ఇంకొకరిని సహోదరునిగా భావించే మనస్సు రాదు. ఈరోజు అలాంటి ప్రేమ కలిగి ఉండడానికి మనకి దేవుని మాట హెచ్చరిస్తూ ఉంది. సహోదర ప్రేమ కలిగి ఉంటున్నామని చెప్తున్న నీవు, నీ చుట్టూ అందరూ నిర్భీతిగా బతకాలి, ధైర్యంగా బతకాలి, సంతోషంగా ఉండగలగాలి. నీ వలన భయం పుడుతుంది అని అంటే నీలో సహోదర ప్రేమ లేదు. నువ్వు కీడు చేస్తావేమో అన్న ఆలోచన, భీతి వారిలో పుడుతుంది అని అంటే నీలో సహోదర ప్రేమ లేదు. భయానికి భీతికి తేడా ఏంటనంటే, భయం లోపడున్న, భీతి శరీరాన్ని వణికిస్తుందంట, బయటికి తెలిసిపోద్దంట భీతి. కాబట్టి ఈరోజు నీ వలన ఎవరికైనా అలాంటి పరిస్థితుల మధ్య ఉంటున్నారు అని అంటే మనలో సహోదర ప్రేమ లేదు అనేది గ్రహించి, సహోదర ప్రేమ మనలో లేకపోతే దేవుని రాజ్యంలోకి మనకి సమృద్ధి అని ప్రవేశం కాదు కదా, అసలు ప్రవేశమే దేవుని దగ్గరికి వెళ్ళలేము అనే సత్యాన్ని గ్రహించండి. ఈరోజు ఏ పరిస్థితికి ఎక్కడికి వెళ్ళినా దేవుని దగ్గరికి వెళ్ళిపోవడానికి దారి దాన్ని చెప్తారేమో, కానీ బైబిల్ దగ్గరికి వస్తే, ఈ బైబిల్ చెప్తున్న దేవుని దగ్గరికి వస్తే మాత్రం నువ్వు ఎలా బతికితే దేవుడి దగ్గరికి వెళ్తావో, ఎలా బతకకపోతే దేవుని దగ్గరికి వెళ్ళవో ఖచ్చితంగా నిర్మోహమాటంగా చెప్తుందండి. ఎందుకనంటే నువ్వు ఆయనతో ఉండాలని, ఆయనతో కలిగే ఆనందాన్ని నువ్వు పొందుకోవాలని, ఆయనతో ఉండే జీవితాన్ని నువ్వు సంతోషంగా ఈ భూమి మీద బతకాలని, దేవునితో ఉండే జీవితం ఎలాగుంటుందో భూమి మీద కూడా అలాగే నువ్వు బతకాలని దేవుని ఆశ. అలాంటి ఆశతో ఆయన మనకు నేర్పిస్తున్న విషయాల్ని మంచి సహోదర ప్రేమతో కలిగి మనం జీవించడానికి ప్రార్థన చేద్దాం. దేవుని సహాయాన్ని అడుగుదాం.